హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ బెంగాలీ ట్రెడిషనల్ ఐటమ్ బంగాళదుంపల ఫ్రై. అయితే ఈ అథెంటిక్ బెంగాలీ రెసిపీ అయిన బంగాళదుంపల ఫ్రైని మరింత రుచికరంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే మరింకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ బెంగాలీ ట్రెడిషనల్ రెసిపీ అయిన బంగాళదుంపల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేయండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ కోల్కతా స్పెషల్ పొటాటో ఫ్రై కోసం ముందుగా నేను ఇక్కడైతే మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకొని ఈ విధంగా పీల్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనం వీటిని క్యూబ్స్ షేప్లో క్యూబ్స్ లాగా మనం తరిగేసుకోవాలి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఈ థిక్నెస్లో తరుక్కోవాలి. చూసారా, ఈ విధంగా ఈ థిక్నెస్లో మనం తరిగేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఇలా ఉంచుకొని ఈ సైజులో ఇలా క్యూబ్స్లా తరిగేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా బౌల్ తీసుకొని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లోనే వేసేసుకుందాం. ఇలా వాటర్లో వేసుకోవటం వలన ఏంటంటే దీనికి ఎక్సెస్ స్టార్చ్ ఏమైనా ఉంటే ఆ స్టార్చ్ మొత్తం వాటర్లో పోతుంది. ఈ విధంగా మనం పొటాటోస్ అన్నింటినీ క్యూబ్ షేప్లో తరిగేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, పొటాటో పీసెస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, చక్కగా ఉన్నాయి కదా క్యూబ్స్ షేప్లో. చూడటానికి అయితే భలే ముచ్చటగా ఉన్నాయండి. ఈ వైట్గా లేకుండా వాటర్ అంతా క్లియర్గా కనిపించేటట్టు మనకి ఏంటంటే ఒక 3-4 టైమ్స్ మనం బాగా వాష్ చేసేసుకుంటాం. చూసారుగా ఫ్రెండ్స్, ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా వాష్ చేసుకున్నాక వాటర్ అంతా క్లియర్గా అయిపోయాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పొటాటో ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను వచ్చేసరికి ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకో 2 టీ స్పూన్స్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. బెంగాలీ వాళ్ళు అయితే అచ్చంగా మస్టర్డ్ ఆయిల్తోనే చేసుకుంటారు, కానీ మనకు అంతగా నచ్చదు కాబట్టి కొంచెం ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక టీ స్పూన్నర మస్టర్డ్ ఆయిల్, 2 టీ స్పూన్స్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని కాస్త వేడెక్కిద్దాం. చూసారా, జీలకర్ర చిటిపట్లు ఆడింది కదా. ఇప్పుడు మనం వాటర్లో తీసుకొని పొటాటోస్ని ఇందులో వేస్తాం. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మనకి పసుపు వేసుకుందాం. వేసుకొని చక్కగా దీనంతటిని బాగా కలిపేసుకుందాం. పొరపాటును కూడా ఇప్పుడైతే ఉప్పు మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్. ఉప్పు వేసారా మనకి ఆ పొడి పొడిగా రాదు, మొత్తం ముద్దగా అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ వేయించుకోండి. బంగాళదుంపలు అయితే ఫ్రై అవ్వడానికి పెట్టేసుకున్నాం కదా. అవి ఫ్రై అంత లోపల మనం ఏం చేయాలంటే ఒక పొడి మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు గసగసాలు. ఈ బంగాళదుంప ఫ్రైకి అనేది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మరీ పౌడర్లా గ్రైండ్ చేయకుండా కచ్చాపచ్చగా అంటే జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసేసుకో. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పొడిగా అయ్యింది. అదేవిధంగా అంటే మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కోర్స్గా జస్ట్ చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఆలూ ఫ్రైలోకి మిక్స్ చేసుకున్నాం. అయితే ఆ గసగసాల పౌడర్ వేసుకునే ముందు మనం ఏం చేయాలంటే 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా స్లిట్ చేసి వేసుకుందాం. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు కారం. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. చివరిగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న గసగసాల పౌడర్ ఇలా వేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ గసగసాల పౌడర్ అనేది ఎక్సెస్ ఆయిల్ ఏది ఉన్నా సరే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా నా మాట విని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు. అంటే ఇది కంపల్సరీ పెట్టేవారు అనమాట. అంటే కోల్కతా వాళ్ళ అథెంటిక్ రెసిపీ ఇది కాబట్టి డెఫినెట్గా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు అనుకోండి. ఈ విధంగా కలిపేసాం కదా. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని బంగాళదుంపలకి బాగా పట్టుకునే విధంగా ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుందాం. అదేవిధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే లైట్గా ఉప్పు అంటే టేస్ట్కి సరిపడంత ఉప్పు ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని చక్కగా ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
3 to 4 మినిట్స్ ఈ విధంగా వేయించుకున్నాం కదా, చూసారా చక్కటి కలర్ వచ్చాయి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో లైట్గా వేగి ఫ్లేవర్ని విడిచిపెడతాయి. ఓకే, ఇలా 3 to 4 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని అంతటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రుచికరంగా ఉండే బెంగాలీ అథెంటిక్ పొటాటో ఫ్రైని రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ టేస్టీ ట్రెడిషనల్ బెంగాలీ ఆలూ ఫ్రైని రెడీ చేసుకొని ఇంటిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ పొటాటో ఫ్రై అండి పప్పన్నంలోకైనా సాంబారంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.